శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండలో 34వ సర్గ. అడవిలో హాయిగా ఉంటాను. తామర రేకుల్లాంటి కళ్ళు రాముడివి. శ్యామలమైన శరీర ఛాయ, సన్నని నడుము. సుమంత్రుడితో అన్నాడతడు, నేను వచ్చానని నాన్నగారితో విన్నవించు. దుఃఖంతో కుంగిపోతూ లోపలికి వెళ్ళాడు సుమంత్రుడు. నిట్టూరుస్తూ దీనంగా ఉన్నాడు మహారాజు. రాహువు పట్టిన సూర్యుడిలా ఉన్నాడు. బూడిద కప్పిన అగ్నిహోత్రుడిలా ఉన్నాడు. నీళ్లు లేని చెరువులా ఉన్నాడు. మహాప్రజ్ఞుడు సుమంత్రుడు రాముణ్ణి తలుచుకుంటూ ఎంతో దుఃఖంతో మహారాజుని చూశాడతడు. చేతులు జోడించి దగ్గరికి వెళ్ళాడు. భయంతో తడబడుతూనే జయం కలగాలని ఆశీర్వదించాడు. నోరు తడబడిపోతూ ఉంది. మెల్లిమెల్లిగా అన్నాడు, పురుషోత్తముడైన నీ కుమారుడు వచ్చాడు. తన ధనం యావత్తు బ్రాహ్మణులకి సేవకులకి ఇచ్చేసి నిన్ను చూడాలని వచ్చాడు. వాకిట నిలబడి ఉన్నాడు. రాముడు సత్యపరాక్రముడు, అతడికి దర్శనమియ్యు. స్నేహితులందరితోనూ చెప్పేసి నీ సెలవు కోసం వచ్చాడు. నిన్ను చూడాలని కోరుతున్నాడు. మహారాజా, రాముడు ఇక అడవికి వెళ్ళిపోతాడు. సూర్యుని కిరణాలతో ఉన్నట్లు సమస్త రాజగుణాలతోనూ ఉన్న అతన్ని ఇప్పుడు చూడు అని విన్నవించాడు. సత్యవాది దశరథ మహారాజు ధర్మతత్పరుడు. సముద్రమంతా గంభీరుడు, ఆకాశంలా నిర్మలుడు. సుమంత్రునితో అన్నాడతడు, సుమంత్ర, నా భార్యలనందరినీ తీసుకురా. అందరితోనూ కలిసి ధార్మికుడైన నా రాముణ్ణి చూస్తాను. అంతఃపురం నుంచి మహారాజు భార్యల దగ్గరికి వెళ్ళాడు సుమంత్రుడు. మహారాజు రమ్మంటున్నారు, చెప్పున అందరూ దయచేయండి అన్నాడు. మహారాజు ఆజ్ఞ ప్రకారం వాళ్ళందరూ వెంటనే బయలుదేరారు. వాళ్ళంతా 350 మంది. అందరూ పతివ్రతలు. రాముడి కోసం ఏడుస్తూ వాళ్ళ కళ్ళు వాచి ఎర్రగా ఉన్నాయి. కౌసల్యాదేవి చుట్టూ కలిసి అంతమంది మెల్లిమెల్లిగా మహారాజు దగ్గరికి వచ్చారు. భార్యలందరూ రావడం చూశాడు దశరథ మహారాజు. సుమంత్రుడి వైపు తిరిగాడు. బాబుని తీసుకురా అన్నాడు. సుమంత్రుడు బయటికి వచ్చాడు. రామలక్ష్మణుల్ని సీతని మహారాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు. దూరం నుంచే చేతులు జోడించాడు రాముడు. చూశాడు మహారాజు. భార్యలందరితోనూ ఉన్న పలాన లేచాడు. రాముడికి ఎదురు వెళ్ళాడు. గబాగబా 2 అడుగులు వేశాడో లేదో దుఃఖంతో మూర్ఛపోయాడు. కింద పడిపోయాడు. రాముడు లక్ష్మణుడు తండ్రిని లేవలెత్తడానికి చప్పున వచ్చి ఒరిగారు. అంతఃపుర స్త్రీలందరూ రామా రామా అంటూ హాహాకారాలు చేశారు. గొల్లుమని ఏడ్చారు. రాముడు లక్ష్మణుడు సీత ముగ్గురు దశరథుణ్ణి ఎత్తిపట్టుకున్నారు. ఏడుస్తూ పట్టెకు వెళ్ళి పక్క మీద కూర్చోపెట్టారు. కొంతసేపటికి తెలుసుకున్నాడు మహారాజు. దుఃఖ సముద్రంలా తనమునకలుగా ఉంది అతడికి. మహారాజా, 2 చేతులు జోడించి అన్నాడు రాముడు, మా అందరికీ నువ్వు ప్రభువువి. సెలవియ్యి. దండకారణ్యానికి వెళతాను. విచారించకు, దుఃఖించకుండా నా వైపు చూడు. సెలవిప్పించు. సీతా లక్ష్మణుడు నాతో వస్తున్నారు. వాళ్ళకి సెలవియ్యి. ఎంత చెప్పినా వినడం లేదు వీళ్ళు. ఎన్నో కారణాలు చెప్పినా వెంట బయలుదేరుచున్నారు. మా అందరికీ మానం కలిగించే వాడివి నువ్వు. తండ్రి విచారం విడిచిపెట్టు. బ్రహ్మ ప్రజలకి అనుమతి ఇచ్చినట్లు
నాకు సీతకి లక్ష్మణుడికి సెలవు దయచెయ్యి. అప్పుడే అడవికి వెళ్ళడానికి అనుమతి కోరుతున్నాడు. కొడుకుని చూశాడు దశరథుడు. రామా, నేను కైక చేతిలో మోసపోయానోయి. నన్ను గద్దె దింపేయి. అయోధ్యకి నువ్వే రాజువై కూర్చో నాయనా అన్నారు. ప్రజ్ఞుడు రాముడు ధర్మం తప్పని ధీరుడు. తండ్రి మాట విన్నాడు. చేతులు జోడించాడు. మహారాజా, ఎన్నో వేల సంవత్సరాలు రాజ్యం చేశావు. నువ్వు అన్న మాట తప్పినట్టు చేయకూడదు నేను. అంచేత అడవికే వెళతాను. 14 అడవిలో సుఖంగా గడిపేస్తాను. ప్రతిజ్ఞ తీరిపోయాక తిరిగి ఇంటికి వచ్చేస్తాను. నీ పాదాలు ఆశ్రయిస్తాను అన్నాడు. సత్యపాశాల్లో కట్టుబడిపోయాడు దశరథ మహారాజు. చాటు నుంచి కైక అరికాళ్ళ కింద మంటలు పెట్టేస్తూనే ఉంది. ప్రియకుమారుణ్ణి పులుకు పులుకు చూపాడు మహారాజు. నీ నీకు శ్రేయస్సు కలగాలోయి. తండ్రి, సుఖంగా తిరిగి రావాలి. నువ్వు దారిలో శుభం కలగాలి. ఏ కష్టం రాకూడదు. ఏ భయమూ ఉండకూడదు. వెళ్ళిరా బాబు. నిన్ను చూస్తేనే రఘువంశం వాళ్ళందరికీ బ్రహ్మానందం కలుగుతుంది. సత్యమంతుడివి నువ్వు, ధర్మపరుడివి. నీ బుద్ధి మార్చడం ఎవరితరం నాయనా? నాన్న, వెళ్ళిరా. కానీ ఇప్పుడే మాత్రం వెళ్ళకు. వద్దు. ఈరోజు రాత్రంతా నా దగ్గరే ఉండు. ఒక్కరోజు నిన్ను కల్లారా చూస్తూ సుఖంగా గడుపుతా. మీ అమ్మని నిన్ను చూస్తూ ఈ దినం రాత్రంతా ఇక్కడే ఉండు తండ్రి. నీకు ఏం కావాలో చెప్పు. నీ కోరికలన్నీ తీరుస్తాను. నిన్ను తృప్తిపరుస్తాను. ఈ ఒక్క రాత్రే ఉండు. రేపు తెల్లవారాక వెలుదువు కాని. రామా, నిన్ను సంతోష పెట్టడానికి నీకు ప్రియమైనవన్నీ వదిలేశావు కదూ. అడవికి వెళుతున్నావు. ఎంత కష్టమైన కార్యం తలపెట్టావోయి. ఇలా ఎన్నడూ ఎవ్వరూ చెయ్యలేదు. అబ్బా, నువ్వు అడవికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు నాకు. సత్యం మీద ఒట్టు పెట్టకు చెబుతున్నాను. నివురు కప్పిన నిప్పులా మనసులో క్రౌరం పెట్టుకుని నన్ను మోసం చేసింది కైక. కానలేకపోయాను. ఇది నిజం నాయనా. మోసం చేసింది కైక. నమ్ము, ఆ మోసం వలలో నువ్వు పడిపోయావు. కులాచారం పాడు చేసే ఈ కైక మాటే నెగ్గిస్తున్నావు. నువ్వు నీ ధర్మబుద్ధి ఆశ్చర్యంగా ఉంది నాకు. నువ్వు నా పెద్ద కుమారుడివి. నీ తండ్రికి అసత్య దోషం రాకుండా చూస్తున్నావు. నిజమే. ఇందులో ఆశ్చర్యం లేదు. లేదు నాయనా, ఆశ్చర్యం లేదు. ఎంతో దుఃఖపడ్డాడు మహారాజు. తండ్రి దుఃఖం చూసి రాముడు లక్ష్మణుడు ఎంతో అంత బాధపడ్డారు. విచారించారు. మహారాజా, మెల్లగా అన్నాడు రాముడు. ఇవాళ ఇక్కడ ఉండి మంచి మంచి పదార్థాలు అనుభవిస్తే మాత్రం రేపు అడవిలో ఎక్కడ దొరుకుతాయి? దీనివల్ల ప్రయోజనమేమిటి? ఏ కోరికలు లేవు నాకు. ఏమీ అక్కరలేదు. అందుచేత ఇప్పుడే అడవికి వెళ్ళిపోవడం మంచిది. ధనధాన్యాలతో తులతూగుతూ ప్రజలతో కలకలలాడుతూ ఉన్న రాజ్యం యావత్తు భరతుడికి అర్పించు. అడవికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను. నా నిశ్చయానికి చలనం లేదు. వరాలిచ్చే మహారాజువి నువ్వు. సంతోషంతో అమ్మ కైకకి వరాలిచ్చావు. వాటికి భంగం రానివ్వకు. ఆడిన మాట నిలుపుకో. నీ ఆజ్ఞ శిరసా వహిస్తున్నాను. 14 ఋషులతో అడవిలో ఉంటాను. సందేహించకు. భరతుడికి రాజ్యం ఇచ్చేయి. నీ ఆజ్ఞ పాలించడమే నాకున్న కోరిక. రాజ్యం ఏలుకోవటం కానీ మరో సుఖం కానీ నా కోరిక
ఎంత మాత్రము కాదు. విచారం విడిచిపెట్టు, కంటతడి పెట్టకు. నదుల ప్రభువు సముద్రుడు, అతడు కలత పెడతాడా? ఆదిలో ఆ సముద్రుడి వంటి వాడివి నువ్వు. ఇలా ఏడవకూడదు. రాజ్యం మీద ఎంత మాత్రము కోరిక లేదు నాకు. ఆ మాటకి వస్తే దేని మీద లేదు. తుదకు స్వర్గం మీద, ప్రాణం మీద కూడా లేదు. ఉన్నదల్లా ఒక్కటే కోరిక. నువ్వు సత్యవాదివి కావాలి. నిజం చెబుతున్నాను. సత్యం మీద ఒట్టు వేసి చెబుతున్నాను. ఇది ఒక్కటే నా కోరిక. కైకమ్మ నన్ను అడవికి వెళ్ళమని కోరింది. వెళతాను అన్నాను. అన్న మాట నిలుపుకోవాలి నేను. మా కోసం విచారించకు. శాంతమైన మృగాలతోనూ, అందమైన పిట్టలతోనూ అడవిలో సుఖంగా ఉంటాము మేము. దేవతలకి కూడా తండ్రే దైవమని చెబుతారు. నిజం, తండ్రే దైవం. ఇదే నా నమ్మకం. అందుచేత తండ్రి ఆజ్ఞ అక్షరాలా పాలిస్తాను. ఎందుకు నాన్న విచారం? ఏముంది? 14 ఇట్టే వెళ్ళబుచ్చేస్తాను. తిరిగి వచ్చేస్తాను. మళ్ళీ నన్ను చూస్తావు. విచారించకు. చూడు, వీళ్ళంతా ఎలా ఏడుస్తున్నారో. వీళ్ళందరినీ ఓదార్చవలసిన నువ్వే ఏడుస్తున్నావు. ఏం దారి? నేను వదిలేసి వెళుతున్నాను. ఈ పట్టణము, రాజ్యము, భూభాగం యావత్తు తమ్ముడు భరతుడి చేతిలో పెట్టు. నీ ఆజ్ఞ ప్రకారం నేను వనవాసం చేస్తాను. పర్వతాలు, పట్టణాలు, వనాలు అన్నిటిలోనూ స్థిరమైన సరిహద్దులతోనూ ఉన్న రాజ్యం వదిలి వెళుతున్నాను. ఇదంతా భరతుడు పరిపాలించాలి. ఈ యావత్తు కార్యము నువ్వు అన్నట్టు జరగాలి. నీ ఆజ్ఞ ధర్మసమ్మతమైనది. అది పాలించడమే నాకు ప్రీతి. మరేదీ ప్రీతి కాదు. అంచేత అడవికి వెళ్ళడం ఏమాత్రం కష్టం అనుకోకు. నా కోసం ఏమీ విచారించకు. నీ అసత్య దోషం వస్తుందంటే అన్ని కోరికలు, అన్ని సుఖాలు వదిలేస్తాను. సీతని చివరికి ప్రాణాన్ని వదిలేస్తాను. అలాంటప్పుడు ఈ రాజ్యం ఒక లెక్క నాకు. ఏది ఏమైనా సరే నీ సత్యవ్రతం మాత్రం భంగం కాకూడదు. అడవిలో హాయిగా ఉంటాను. అక్కడ మంచి మంచి పళ్ళు, చెట్లు ఉంటాయి. పళ్ళు, దుంపలు సుఖంగా తింటాము. కొండలు, ఏళ్ళు, చెరువులు ఎంతో హాయిగా ఉంటాయి. కనుక నువ్వు విచారించకు. సంతోషంగా ఉండు. కొడుకు అంటున్న మాటలు వింటుంటే మరింత కడుపు దేవుకుపోయింది తండ్రికి. ఏడుస్తూ కుమారుణ్ణి కౌగిలించుకున్నాడతడు. దుఃఖంతో తెలివి తప్పిపోయాడు. ఒక్క కైక తప్ప మహారాజు భార్యలందరూ గొల్లుమని ఏడ్చారు. అంతఃపురం అంతా ఏడుపులతో నిండిపోయింది. ఏడ్చి ఏడ్చి సుమంత్రుడు మూర్ఛపోయాడు. 50 మంది హాహాకారాలు చేశారు. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 34వ సర్గ. 35వ సర్గ. సుమంత్రుడి కోపం. ఇంతలో సారథి సుమంత్రుడు తెలుపుకున్నాడు. అతడి దుఃఖం కైక మీద కోపంగా మారింది. నిట్టూర్పులు తీశాడు. తల ఎగిరేశాడు. 2 చేతులు నులుపుకుంటూ పళ్ళు పటపటా కొరికాడు. అతడి కళ్ళు నిప్పుల్లా ఎర్రబడ్డాయి. మొహం కందగడ్డలా జేవురించింది. కైక మీద మహారాజు కోపంగా ఉండడం అతడు గమనించాడు. ఆమెని దుయ్యపట్టడం ఆరంభించాడు. ఆమె గుండెలు దడదడలాడించాడు. మర్మభేద్యమైన మాటలాడాడు. పేగులు తోడేసిన మాటలాడాడు. ఆమె గుట్లు మట్లు అన్నీ బయట వేశాడు. కైకమ్మ,
ఎంతకైనా తగుదువమ్మా నువ్వు, చరాచరమైన భూ ప్రపంచానికి ప్రభువు నీ భర్త, అలాంటి భర్తనే తన్నేశావమ్మా. ఇంకా నువ్వు చెయ్యరానిది లోకంలో ఏముంది తల్లి. దేవేంద్రుడైనా గెలవలేడు దశరథ మహారాజుని. కొండంత ప్రభువు, చలనం లేని ప్రభువు, సముద్రంలా క్షోభలేని మహారాజు. అలాంటి భర్తని క్షోభ పెట్టేశావు, దుఃఖంలో ముంచేశావు కనుక మగన్ని చంపిన జగజంతువి నువ్వు. కులనాశనం తలపెట్టిన క్రూరాత్మురాలివి. అందరినీ పోషకుడు, వరాలిచ్చే దాత, కట్టుకున్న భర్త. అతన్ని అవమానించకు. 1,000,000 మంది కొడుకుల కంటే భర్త ఆనందం అధికం. ఆలోచించు. రాజులు కళ్ళు మూస్తే వాళ్ళ కుమారులలో పెద్ద కుమారుడు రాజు కావడం లోకధర్మం. రాముడు దశరథ మహారాజు పెద్ద కొడుకు. ఇక్ష్వాకు కులంలో అతడే రాజు కావాలి. ఈ ధర్మం చెడగొడుతున్నావు ఎందుకని? సరే, నీ కొడుకు భరతుడే రాజు కాని, అతడే భూమంతా పులుముకోని. రాముడు ఎక్కడికి పోతే మేమంతా అక్కడికి పోతాం. నీ రాజ్యంలో ఒక్క బ్రాహ్మణుడు ఉండడిక. బ్రాహ్మణులందరూ లేచిపోయే పని చేశావు నువ్వు. మర్యాద లేని పని చేశావు. ఇంత ఘోరం చేస్తున్నావు. అయినా ఈ భూమి పగిలిపోకుండా ఉందేం? ఇది ఆశ్చర్యకరంగా ఉంది నాకు. రాముణ్ణి అడవికి తోలేస్తున్నావు. బ్రహ్మ ఋషులు భయంకరమైన ధిక్కార వాక్యాలు అగ్నిహోత్రంలా నీ మీద పడకుండా ఉన్నాయే. తీయ మామిడి చెట్టు నరికేసి వేప చెట్టుకి పాలు పోసి పెంచితే మాత్రం చెట్టు తేనె ఇవ్వదు అన్న మాట నిజమైంది. ఎలాంటి తల్లికి అలాంటి కూతురివే పుట్టావు. చెడ్డ తల్లికి మంచి పిల్ల పుడుతుందా? నీ తల్లి దుర్బుద్ధి లోగడే విన్నాం. అంతా మాకు తెలుసు. ఒక మంచి బ్రాహ్మడు మీ తండ్రికి ఒక వరమిచ్చాడు. అవసరం వల్ల అన్ని జంతువుల మాటలు మీ తండ్రి గారికి అర్థమయ్యేవి. పశువులు, పక్షులు, చీమలు, పాములు మొదలైన అన్నిటి భాషలు అవగతమయ్యేవి. అవి ఏం మాట్లాడుకున్నా తెలిసిపోయేవి. ఒకనాడు మీ తండ్రి ప్రక్క దగ్గర జృంభం అనే చీమ ఒక మాట అంది. అది మీ తండ్రి విన్నాడు. ఆ మాటే తలుచుకుంటూ అతడు నవ్వాడు. భర్త నవ్వు చూచి మీ అమ్మకు అనుమానం పట్టుకుంది. మండిపడిందామె. చావు కోరుకున్నంత పని చేసింది. ఎందుకు నవ్వావో చెప్పు అని మంకుపట్టు పట్టింది. అలా చెబితే మీ తండ్రి చచ్చిపోతాడు. వరమిచ్చిన బ్రాహ్మడు మాట ఇది. నేను ఎందుకు నవ్వానో చెబితే వెంటనే చచ్చిపోతాను. సందేహం లేదు, నమ్ము అన్నాడు మీ తండ్రి. కైక అప్పుడు మీ అమ్మ ఏమందో తెలుసా? నువ్వు చచ్చినా సరే, బతికినా సరే అదంతా నాకు అక్కరలేదు. నువ్వు నన్ను హేళన చేసి నవ్వావో, మరి ఎందుకు నవ్వావో తెలుసుకోవాలి నేను. అంచేత చెప్పవలసిందే అంది. చెబితే కాని కుదరదు అని మొండిపట్టు పట్టింది. అప్పుడు మీ అయ్య కేకాయ మహారాజు ఎంతో దుఃఖించాడు. తనకి ఆ వరమిచ్చిన మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. ఈ విషయమంతా చెప్పాడు. మహారాజా, నీ భార్య చస్తే చావని, ఏమైనా కాని ఆమెకు ఈ రహస్యం చెప్పకు అన్నాడు బ్రాహ్మడు. బ్రాహ్మడి మాట ప్రకారమే చేశాడు మీ తండ్రి. మీ అమ్మని తిరస్కరించాడు. కుబేరుడిలా సుఖంగా బతికాడు. దుర్మార్గురాలా కైక, నువ్వు నీ తల్లిలాగే ప్రవర్తించావు. మొహంలో ముంచి దశరథ మహారాజుకి చేటు తెచ్చి పెట్టావు. కొడుకులకి తండ్రి గుణం వస్తుంది, కూతుళ్ళకి తల్లి గుణం అబ్బుతుంది.
అన్న లోక మాట నిజమయ్యింది. వద్దు, నా మాట మన్నించు, ఈ దుర్బుద్ధి మాను. నీ భర్త కోరిక ప్రకారం రాముడి పట్టాభిషేకం అంగీకరించు. రాముడు అడవికి వెడతాడంటే అలోమని ఏడుస్తున్నారు ప్రజలు. వీళ్ళని కాపాడు. ఎవరో పాపాత్ములు నీకు బోధపరచి ఉంటారు. నీ మతి విరిచి ఉంటారు. వాళ్ళ మాట విని దేవేంద్రుడంతటి భర్తకి అధర్మం అంటనివ్వకు. పాపమెరుగని రాజు దశరథుడు నీకు ఇచ్చిన వరాలు ఇవ్వడని సందేహించకు. సత్యసంధుడతడు. ఇంకేమైనా కోరుకో, తప్పకుండా నీ కోరిక చెల్లిస్తాడు. రాముడు పెద్ద కుమారుడు, ఉదారుడు, సదాచార సంపన్నుడు, స్వధర్మం తప్పనివాడు, జీవలోక రక్షకుడు, బలవంతుడు. అతడి అభిషేకం అంగీకరించు. మహారాజైన తండ్రిని వదిలి రాముడు అడవికి వెళితే లోకంలో నీకు అపవాదు తప్పదు. అంచేత రాముడే రాజుగా ఉండని విచారించకు. రాముడు అడవికి వెళ్ళిపోతే యోగ్యుడైన వాడు ఎవ్వడు అయోధ్యలో ఉండడు. రాముడు యువరాజయ్యాక ఇక్ష్వాకు రాజుల ఆచారం ప్రకారం దశరథ మహారాజు వానప్రస్థాశ్రమం పుచ్చుకుంటాడు, అడవికి వెళతాడు. ఇదే ధర్మం అన్నాడు. ఇలా అంతమందిలోనూ కఠినంగాను నెమ్మదిగాను కైకని మందలించి చేతులు జోడించి నుంచున్నాడు సుమంత్రుడు. ఎంత కఠినముగా అన్నా పిసరంతు చెలించలేదు కైక. ఎంతో నెమ్మదిగా అన్నా ఆమె మనస్సు కరగలేదు. మొహంలో రవ్వంత మార్పు లేదు. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 35వ సర్గ. 36వ సర్గ. మంత్రి సిద్ధార్థుడు తన ప్రతిజ్ఞలు తప్పించుకోలేక బాధపడుచున్నాడు. దశరథుడు వేడి వేడి నిట్టూర్పులు వదిలాడు. సుమంత్రుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు. సారథి, అడవిలో రాముడి కోసం రత్నరాసులు చతురంగ సేన సిద్ధం చెయ్యి. వెంటనే మాటలతో మనసులాగే సానులు రాముని వెంట వెళ్ళాలి. డబ్బు బాగా ఉన్న కోమట్లు తమ తమ దుకాణాలతో రాముని వెంట వెళ్ళే సేనతో ఉండాలి. రాముణ్ణి ఆశ్రయించి ఉన్న వాళ్ళని అతడితో వీరత్వం కోసం స్నేహితుల్ని అవసరమైనవి అన్నీ ఇచ్చి ఆ సేనతోనే పంపించు. మంచి మంచి ఆయుధాలు ధరించే వాళ్ళు పట్టణ వాసులు రాముడితో వెళ్ళాలి. నూనె బళ్ళు అడవిలో దారి చూపే వాళ్ళు వెళ్ళాలి. అలా అయితే సేనలతో అడవి ఏనుగులు అవి వేటాడతాడు. అడవి తేనెలు తాగుతూ నదులు అవి చూస్తూ సుఖంగా ఉంటాడు. రాజ్యం మాట తలుచుకోడు. నా ధాన్య కోశంలో ఉన్న ధనం యావత్తు రాముడి వెంట పంపించు. పుణ్య స్థలాల్లో యజ్ఞాలు అవి చేస్తూ పుష్కలంగా దక్షిణలిస్తూ సేనలతో ఋషుల మధ్య ఉండి సుఖంగా వనవాసం చేసి వస్తాడు. భరతుడు ఇక్కడే ఉండి అయోధ్య పాలించని శ్రీమంతుడైన రాముడు సకల సంపదలతోనూ అడవికి వెళ్ళని. అన్ని ఏర్పాట్లు వెంటనే చేయించు. దశరథుడు ఇలా అనగానే కైక భయపడింది. విచారంతో ఆమె మొహం వెలవెలపోయింది. గొంతుకు గద్గద పడింది. దాంతో మహారాజు మీదకి లేచిందామె. ఏమిటి, ప్రజలంతా వెళ్ళిపోవాలి, కోశాగారం గుళ్ళ చేసేయాలి, సారమంతా పోయిన కల్లులాగా ఏమీ లేని రాజ్యమా భరతుడు కట్టుకుంటాడు అని సాగదీసింది. సిగ్గు లజ్జ వదిలేసి దారుణంగా అంది కైక. అంత కళ్ళు చేసుకుని అంది. అన్యార్యులారా, కసిరాడు దశరథుడు. నువ్వు నాకు శత్రువువి. మెడలో నాగుపాముని మొయ్యలేని బరువు నెత్తిని మోపావు.
మోస్తూనే ఉన్నాను. ఇంకా నన్ను ఎందుకు పీడించుకు తింటావు? రాముని వెంట నేను పంపదలిచాను, పంపుతాను. పంపకూడదని ముందే వరమడిగావా అన్నాడు. దశరథుడు కస్సుమనడంతోనే ఈ విధంగా నా కోరిక సఫలం కాకుండా పన్నాగం పన్నుచున్నాడు రాజు అనుకుంది కైక. రెండింతలు క్రోధంతో మండిపడింది. అదేమన్నమాట? ఇంకా సాగతీసిందామె. నీ వంశంలో సగర చక్రవర్తి తన పెద్ద కొడుకుని అసమంజసుణ్ణి అడవికి ఒంటిగానే పంపివేశాడు. అలాగే రాముడు ఏమీ తీసుకు వెళ్లకుండానే వెళ్ళాలి అంది. ఈ మాటలతో ఛీ అని ధిక్కరించాడు దశరథుడు. అక్కడ ఉన్న 50 మంది ఆమెని అసహ్యించుకున్నారు. ఏమైనా అదంతా లక్ష్య పెట్టలేదు కైక. అప్పుడు సిద్ధార్థుడు కలగజేసుకున్నాడు. మహారాజుకి ఇష్టుడైన మంత్రి అతడు. వృద్ధుడు, ఉత్తముడు. అసమంజసుడికి రాముడికి సామంజస్యమాదేవి. అసమంజసుడు దుర్మార్గుడు. దారిలో ఆడుకునే పసిపాపల్ని సరయూ నదిలో పడేసి చంకలు గుద్దేవాడతడు. పట్నంలోని ప్రజలు అతడి దుర్మార్గం చూసి మండిపడ్డారు. సగర చక్రవర్తి దగ్గరకి వెళ్ళి మొరపెట్టారు. మహారాజా, అసమంజసుని ఒక్కన్నే ఉంచుకో. మేమంతా రాజ్యం వదిలిపోతాం. మేము కావాలంటావు అయితే నీ కొడుకుని వెళ్ళగొట్టు అన్నారు. అది విని ఎందుకు మీకీ భయం అని అడిగాడు చక్రవర్తి. అసమంజసుడు మతిలేని వాడు మహారాజా, మూర్ఖుడు. ఆడుకుంటూ ఉండే మా పసిపాపల్ని సరయూ నదిలో పడేసి సంతోషిస్తున్నాడు అని విన్నవించారు ప్రజలు. అదిగో అందుకని తన కుమారుణ్ణి అసమంజసుణ్ణి అడవికి తగిలేశాడు. సగర చక్రవర్తి కట్టుగుడ్డలతో అతన్ని, అతని భార్యని రథమెక్కించి బతుకున్నంత వరకు వీణ్ణి అడవిలోనే ఉంచండి, పట్నంలోకి రానివ్వకండి అని సేవకులకి ఆజ్ఞ చేశాడు. గొడ్డలి, గంప పట్టుకుని అడవిలో దుంపా దుట్ర తొవ్వుకొని పాపిష్టాడిలా బతికాడు అసమంజసుడు. అడవులు, కొండా కోనలు తిరిగాడు. కొడుకు నేరం చేయడం చేత ధార్మికుడైన సగర చక్రవర్తి తగిలేశాడు. అది అసమంజసుడి కథ. రాముడు ఏమపరాధం చేశాడని అడవికి పొమ్మంటున్నావు? రాముడిలో రవ్వంత దుర్గుణం కనబడలేదు మాకు. చంద్రుడిలో లాగా రాముడిలో ఏ కలంకము లేదు. దేవి, రాముడిలో ఏమైనా దోషం ఉందంటావా? అదేదో చెప్పు. అది తేలేకే అతన్ని అడవికి పంపవచ్చు. దోషం లేని వాణ్ణి, మంచివాణ్ణి వెళ్ళగొడితే ఆ పాపం దేవేంద్రుణ్ణైనా సరే దహించి వదిలిపెడుతుంది. అంచేత రాముడి సిరికి అడ్డు రాకు. అధర్మ దోషం మాట ఎలా ఉన్నా ముందు అపకీర్తి, లోకనింద లేకుండా చూసుకో అన్నాడు. మంత్రి సిద్ధార్థుడు చెప్పినదంతా విన్నాడు దశరథుడు. శోకంతో కుంగిపోయాడు. పాపిష్టురాలా, ఏలువు రాసిన గొంతుకతో కైకని చూస్తూ అన్నాడు మహారాజు. మంత్రి మాట నువ్వు వినిపించుకోవు కదూ. చెడుదారి తొక్కావు, కుచేష్టలు చేస్తున్నావు. నీ మేలు నా మేలు కానలేకపోతున్నావు. నువ్వు చేస్తున్న పని ఏమాత్రము మంచిది కాదు సుమా. చూడు, ఈ రాజ్య సుఖాలు వదిలేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. నేను రాముడి వెంట వెళ్ళిపోతాను. భరతుణ్ణి రాజు చేసుకుని నువ్వు చల్లగా సుఖపడు. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 36వ సర్గ.